ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివస్వామి పాల్గొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. భారత్ ను తిరిగే విశ్వగురుగా ప్రపంచానికి చాటేందుకు ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ నటరాజ్ డైరెక్టర్ విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల యోగాసనాలు, కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. యోగా డే సందర్భముగా చిన్నారులచే ఈ ప్రదర్శన కార్యక్రమం చాలా ఆనందదాయకం. పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ప్రపంచవ్యాప్తముగా విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలపాలని ఎలాగైతే మాననీయ నరేంద్ర మోడీ గారు యోగా డేని క్రియేట్ చేసి అనాది కాలం నుంచి భారత ఋషీశ్వరుల యొక్క సంపద యొక్క విధి విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక డేని నిర్ణయించి లక్షలాది మంది, కోట్లాది మందితో యోగా ప్రక్రియను చేయించడం చాలా ఆహ్వానించక పరిణామం. ఈ నాట్యాన్ని, యోగాన్ని రెండింటిని మన ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయడం అవుతుంది. ఈ నాట్యామృతాన్ని, యోగామృతాన్ని మిళితం చేసి నాట్య యోగామృతంగా మలిచి మన ఇన్స్టిట్యూట్లో ఆర్టిస్టిక్ యోగాలో ప్రతి ఒక్క సాంగ్కి ఒక్కొక్క థీమ్ని పెట్టి మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఈ రకంగా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లలు కూడా ఒక్క స్ట్రెచ్ కానీ, ఒక్క బ్రీత్ కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా కరెక్ట్గా చేయగలుగుతున్నారు ఈరోజు.